విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే రాహుల్ని చూసిన రితిక భయపడుతూ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, లీవ్ మీ రాహుల్ అని అరుస్తూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అది లాక్ చేసి ఉండడం వల్ల కార్ డోర్ ఓపెన్ అవ్వదు. భయంగా రాహుల్ వైపు చూస్తూ ప్లీజ్ నన్ను వదిలేసాయి అని ఏడుస్తూ ఉన్న రితిక జుట్టు పట్టుకొని లాగి తన మొహంలోని మొహం పెట్టి చూస్తూ ఇంత బాగా నటించి నన్ను వెధవం చేశావే, నిన్ను ఎంత నమ్మానో తెలుసా, అలాంటిది నా మీదే స్పై చేసి నేను దేని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నానో అది నా చేతిలోకి వచ్చే టైంకి అది చేయి జారిపోయేలా చేసావు, నిన్ను అంత ఈజీగా వదులుతానా అని రితిక బుగ్గలు పట్టుకుని నొక్కుతూ ఈ అందాన్ని చూసే కదే నీకు పొగరు, ఇవాళ నీ పొగరు దించకపోతే నా పేరు రాహుల్నే కాదు అని విసురుగా రితికాను సీట్లోకి నెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. రాహుల్ మాటల్లో అంటే తన మొహంలో తన మీద ఇంత కోపంగా ఉన్నాడో క్లియర్గా అర్థమవ్వడంతో రితిక భయపడుతూ వీడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, కానీ వీడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎలా అయినా వీడి నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ రాహుల్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో గమనిస్తూ ఉంటుంది. తనను సిటీకి దూరంగా ఉన్న ఒక ఫార్మా హౌస్కి తీసుకుని రావడం చూసిన రితిక కార్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేసి రాహుల్ చేతికి చిక్కుతుంది. అనవసరంగా పరిగెత్తి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు డార్లింగ్, నువ్వు ఇక్కడి నుండి బయటపడ్డం జరగని పని, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాహుల్ ప్లీజ్ నన్ను వదులు, నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉన్న రితిక చుట్టు పట్టుకుని లోపలికి లాక్కొని వెళ్ళినైతే తీసుకుని వెళ్ళి కింద పడేసి ఈ ఏడుపు నాతో గేమ్స్ ఆడడానికి ముందే నువ్వు ఆలోచించుకొని ఉండాల్సింది. ఇట్స్ టూ లేట్ రితిక, నువ్వు ఎలా అయితే ఆడుకుని నన్ను పిచ్చి విధవని చేశావో సేమ్ వే నేను కూడా నీతో ఆడుకుంటాను, బట్ చిన్న చేంజ్, ఇక్కడ నేను ఆడుకునేది నీ బాడీతో అని రితిక జుట్టు పట్టుకుని బలవంతంగా లిప్ కిస్ ఇచ్చి వదులుతూ నీ లిప్స్టిక్ ఫ్లేవర్ భలే ఉంది రితిక, నువ్వు ఏ లిప్స్టిక్ యూస్ చేస్తున్నావో చెప్పు, హరినికి కూడా అదే యూస్ చేయమని చెప్తాను. రితిక సైలెంట్గా ఏడుస్తూ ఉండడం చూసిన రాహుల్ కన్నింగా నవ్వుకుంటూ సరే ఇష్టం లేకపోతే చెప్పకులే వదిలేసే అంటూ నాకు ఇక్కడ నుండి ఇలా నిన్ను వదిలేసి వెళ్ళాలని అస్సలు లేదు డార్లింగ్, బట్ అక్కడ నా కోసం హాస్పిటల్లో తను వెయిట్ చేస్తూ ఉంటుంది, తనను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నైట్కి వచ్చేస్తాను, నైట్ మొత్తం ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని కన్ను కొడుతూ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్ వెళ్ళిపోయాక మోకాల మీద తలపెట్టుకొని ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ చుట్టూ భయంగా చూస్తూ ఉంటుంది రితిక. జయంత్ ఆద్యాల 2 నైట్స్ ఆపలేకపోయాను, బట్ ఇవాళ జరుగుతున్న 3rd నైట్ మాత్రం ఎలా అయినా ఆపాలి, ఇది కూడా ఆపలేకపోతే ఇక నేను ఉండి కూడా వేస్ట్ అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక. అబ్బా ఐడియాస్ ఏమీ రావట్లేదేంటి, వీళ్ళ 3rd నైట్ ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్న రేణుక మెదడులోకి ఏదో ఐడియా తలుక్కుమని మెరుస్తుంది. ఎస్, జై తాగబోయే మిల్క్లో స్లీపింగ్ పిల్స్ వేస్తే అది తాగివాడు మొద్దులాగా నిద్రపోతాడు, అప్పుడు వీళ్ళ 3rd నైట్ ఖచ్చితంగా ఆగిపోతుంది అని నవ్వుకుంటూ అవును ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ ఎలా అని ఆలోచిస్తూ ఉన్న రేణుకాకి ప్రతాప్ వర్మ నిద్ర రాకపోతే ఎప్పుడైనా స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటాడు అని గుర్తొస్తుంది. మావయ్య మెడికల్ బాక్స్లో ఖచ్చితంగా స్లీపింగ్ పిల్స్ ఉంటాయి, అవి ఇప్పుడు ఎలా అయినా మామయ్యకి తెలియకుండా కొట్టేసేయాలి అని ఫిక్స్ అయ్యి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతాప్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. తన టైం బాగుంది, రూమ్లో ప్రతాప్ కనిపించకపోయేసరికి అమ్మయ్య మంచి టైంకి వచ్చాను, మామయ్య రూమ్లో లేరు, ఫాస్ట్గా స్లీపింగ్ పిల్స్ తీసుకుని వెళ్ళిపోవాలి అనుకొని ప్రతాప్ మెడిసిన్ బాక్స్ కోసం రూమ్ మొత్తం వెతుకుతూ ఆఖరికి బాక్స్ కనిపించగానే హ్యాపీగా అందులో నుండి స్లీపింగ్ పిల్ తీసుకుని డౌట్ రాకుండా మెడిసిన్ బాక్స్ అక్కడే పెట్టేసి ఎవరూ చూడకముందే కిచెన్లోకి వెళ్ళి మిల్క్ గ్లాస్లో ఆ మెడిసిన్ కలిపేస్తుంది. ఇవాళ మీరు ఎలా కలుస్తారో నేను కూడా చూస్తాను, ఇవాళ ఒక్కటే గడిస్తే రేపు ఈవినింగ్ ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళాక దీని ఆటకు ఎలా అయినా ఎండ్ కార్డ్ వెయ్యాలి అనుకుంటూ కామ్గా ఎవరికీ డౌట్ రాకుండా తనను ఎవరూ చూడకముందే కిచెన్ నుండి బయటకు వచ్చేసి హాల్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. మామ్, ఎవ్రీ నైట్ ఇలా రెడీ అవ్వాలంటే చాలా చిరాగ్గా ఉంది, పైగా ఈ జ్యువెలరీ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది మామ్ అంటూ శైలు మీద అరుస్తూ ఉంటుంది ఆద్య. అబ్బా గోల చేయకమ్మో, ఇవాళ ఒక్కటే అడ్జస్ట్ అవ్వు, రేపటి నుంచి నీ ఇష్టం, కాస్త బుద్ధిగా కూర్చో అని ఆద్యాను రెడీ చేశాక తన చేతికి మిల్క్ గ్లాస్ ఇస్తుంది. ఉపవాసం అని జై ఏమీ తినలేదు, అందుకే మీ రూమ్లో ఉన్న ఫ్రూట్స్ అయినా తినమని చెప్పు, పాపం తనకి ఆకలేస్తూ ఉంటుంది, పైగా రేపు మన ఇంటి దేవుడైన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి, అక్కడ మీరు స్వామికి మీ చేత్తో అభిషేకం చేసే వరకు వాటర్ కూడా తీసుకోకూడదు, ఇందాక ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆద్య ఏదో ఆలోచిస్తూ అవును మామ్, అక్కడ అభిషేకం ఫినిష్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది? ఆఫ్టర్నూన్ అవ్వచ్చమ్మో, ఎందుకంటే ఇక్కడ నుండి ఆ టెంపుల్ చాలా దూరం,
పైగా స్వామి కొండ మీద ఉంటాడు. దొరికాడు. అయితే వీడికి ఈ విషయం గురించి చచ్చినా చెప్పకూడదు అనుకుని నవ్వుకుంటూ ఓకే మామ్ చెప్తాను అని గ్లాస్ తీసుకొని చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్తున్న ఆద్యాని చూసి శైలు ఆనందంగా చూస్తూ అప్పటికే లేట్ అవ్వడంతో తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. బాబోయ్ ఏంటిది, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మీల్ స్కిప్ చేస్తే ఇంత ఆకలేస్తుందా? ఇది అనవసరంగా నన్ను అందరి ముందు అడ్డంగా ఇరికించింది. లేకపోతే ఈ పాటికి హాయిగా తినేసి పడుకునేవాడిని. ఆఫ్టర్నూన్ నుండి ఈ ఆకలి గురించి మర్చిపోయి హ్యాపీగా పడుకుందామన్నా నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని రూమ్లో అటు ఇటు విసుగ్గా తిరుగుతూ ఉంటాడు జై. అవును, ఇది ఇంకా రావట్లేదేంటి? కనీసం అది తీసుకుని వచ్చే మిల్క్ అయినా తాగుదామని వెయిట్ చేస్తూ ఉంటే ఇది ఇంకా రాదేంటి? నాకు తెలిసి ఇది కావాలనే వెయిట్ చేస్తూ ఉంటుంది, దొంగమొహంది అని ఆద్యాను తిట్టుకుంటూ బెడ్ మీద కూర్చున్న జైకి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కనిపించగానే తన కళ్ళు ఆనందంగా మెరుస్తాయి. ఆకలి గొడవలో పడి నా పక్కనే స్వీట్స్ ఉన్నాయన్న విషయం కూడా గమనించలేదు. ఎలాగో ఇది కూడా రూమ్లో లేదు, అది వచ్చేసరికి హ్యాపీగా వీటిని లాగించాలి అని నవ్వుకుంటూ స్వీట్స్ తీసుకొని తినబోతూ బాబోయ్ స్వీట్స్ చాలా క్యాలరీస్ ఉంటాయి. ఒక లడ్డులోనే ఆల్మోస్ట్ 150 క్యాలరీస్ ఉంటాయి. అన్ని క్యాలరీస్ బర్న్ చేయాలంటే నేను హాఫ్ డే జిమ్ చేయాలి. ఏ స్వీట్స్ వద్దులే, ఫ్రూట్స్ తినడం బెటర్ అనుకొని చేతిలోని లడ్డును ప్లేట్లో పెడుతూ యాపిల్ చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకోబోతూ జై అన్న ఆద్య అరిచిన అరుపుకి అబ్బా ఇది వచ్చేసింది అని తల కొట్టుకుంటూ ఆద్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు జై అని ఫాస్ట్గా జై ముందుకు వచ్చి తన చేతిలోని యాపిల్ లాక్కుంటున్న ఆద్యాను కోపంగా చూస్తూ అందరి ముందు బుక్ చేసి నన్ను ఫుడ్ తినకుండా చేసావు. ఇప్పుడు యాపిల్ కూడా తిననివ్వవా? ఫస్ట్ నా యాపిల్ నాకు ఇవ్వు. అరే ముందు నేను చెప్పేది విను. రేపు మనం ఎక్కడికో వెళ్ళాలట. సో ఇప్పటి నుంచి మనం ఏమీ తినకూడదని మామ్ చెప్పింది. వాట్? రేపు ఎక్కడికో వెళ్ళడానికి ఇప్పటి నుంచి ఏమీ తినకూడదా? ఏంటి మరి అంత వెర్రి వెదవలాగా కనిపిస్తున్నానా నీ కంటికి? అయినా నేను ఎక్కడికి రావడం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు, రేపు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది. హాహా అదేదో నువ్వే చెప్పు మామ్కి, నువ్వు మాత్రం ఏమీ తినకూడదు అంతే అని యాపిల్ తీసుకుని ప్లేట్లో పెట్టేసి బెడ్ మీద కూర్చుంటుంది. నీ మళ్ళీ ఏం చేసావే అని గట్టిగా అరిచి అబ్బా అరవడానికి కూడా ఒంట్లో ఓపిక లేదే, అట్లీస్ట్ మిల్క్ అయినా ఇవ్వవే. నో జై, మిల్క్ కూడా తాగకూడదు. యాక్చువల్లీ ఇవి నా కోసం తెచ్చుకున్నాను. అదేంటో నువ్వు మాత్రమే తినకూడదట, నేను శుభ్రంగా అరిగేదాకా తినొచ్చు అని తాగొచ్చు. హహా నాకే ఈ బంపర్ ఆఫర్ అని నవ్వుకుంటూ పాల గ్లాస్ నోటి దగ్గర తాగుతూ ఉంటే జై కోపంగా గ్లాస్ లాక్కుంటాడు. అది నాది అని ఆద్య, కాదు నాది అని జై. ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ సక్సెస్ఫుల్గా గ్లాస్లోని పాలు మొత్తం ఫ్లోర్ మీద పడేలాగా చేసి ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు రూమ్లోకి వెళ్ళి అరగంట దాటింది. ఇద్దరూ ఆ పాలు తాగేసి మొద్దుల్లాగా నిద్రపోతూ ఉంటారా? లేదా జై ఆ పాలు తాగే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? అబ్బా ఎలా తెలుసుకోవడం? వీళ్ళు చూస్తే డోర్ లాక్ చేశారు, లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? పోనీ వెళ్ళి డోర్ నాక్ చేస్తే? వద్దులే, అస్సలు బాగుండదు. జై కూడా లోపలే ఉన్నాడు, మళ్ళీ నా గురించి ఏదైనా తప్పుగా అనుకోవచ్చు. ఏం జరుగుతుందో తెలియకపోతే టెన్షన్తో చచ్చేలా ఉన్నాను అని జై రూమ్ ముందుకు వచ్చి నిల్చుకొని డోర్ హోల్లో నుండి ఏదైనా కనిపిస్తుందేమో అని చూడడానికి ట్రై చేసినా ఏమీ కనిపించకపోయేసరికి విసుగ్గా అదే ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఓయ్ నేను ఆల్రెడీ నీకోసం పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా, మళ్ళీ ఎవరైనా చూస్తారు అని కాల్ కట్ చేసిన మాయాను తలుచుకొని ఇది నన్ను ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోయేలా లేదు అని రుద్ర ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అదే ఫ్లోర్లో రేణుక అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. హో షట్ అని ఫాస్ట్గా రేణుకాను చూసి పిల్లర్ వెనుక దాక్కుంటూ సరిపోయింది, నా అత్త ఏంటి ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడ గుర్కా డ్యూటీ చేస్తుంది, అసలు ఎందుకు ఇక్కడ తిరుగుతుంది అని రేణుక వైపు చూసిన రుద్రాకి రేణుక జై రూమ్ వైపు చూస్తూ డోర్ హోల్లో నుండి లోపలికి చూడడానికి ట్రై చేస్తూ కనిపిస్తుంది. హో ఇదా విషయం, ఈవిడికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఇలా కాదు, అందరితో మరోసారి గట్టిగా కుల్లబొడిపించాలి. ఇప్పుడు ఏం చేసి నా అత్తని నా వైపు డైవర్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ కాసేపటికి ఏదో ఒక ఐడియా రాగానే నవ్వుకొని రేణుకా వైపు చూస్తూ మొబైల్ను పాకెట్లో నుండి తీసి స్విచ్ ఆఫ్ చేసి హలో హలో యా ఇప్పుడే వస్తున్నాను. అరే ఎవరైనా ఉన్నారా లేదా అని చూడాలి కదా, మళ్ళీ ఎవరైనా మనల్ని చూస్తే ప్రాబ్లం కదా బేబీ. చూశాను, ఎవరూ లేరు, అందరూ పడుకున్నట్టున్నారు. 10 minutesలో నీ ముందుంటాను ఓకే అని నవ్వుకుంటూ స్టెప్స్ దిగుతూ వెళ్తూ ఉన్న రుద్రాని చాటు నుండి చూస్తూ ఉన్న రేణుక డౌటే లేదు, వీడు ఖచ్చితంగా నా కూతుర్ని కలవడానికే వెళ్తున్నాడు,
ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు చెప్తాను ఇద్దరి సంగతి అని కోపంగా అనుకుంటూ రుద్ర వెనకే 5 నిమిషాల గ్యాప్తో కిందకి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది. కిందకే కదా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అని చుట్టూ చూస్తూ, చిచి ఈ చీకట్లో ఏది ఎక్కడుందో కూడా తెలియడం లేదు, ఇక వీడేం కనిపిస్తాడు, ముందు లైట్ ఆన్ చేయాలి అనుకొని ఆన్ చేయబోతూ, అమ్మో వద్దులే, లైట్ ఆన్ చేస్తే ఇద్దరు ఎస్కేప్ అవుతారు, ఏదోలా తిప్పలు పడైనా సరే ఇద్దరిని వెతకాలి అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్న రేణుక మొహం మీద బెడ్షీట్తో ముసుగు వేసి, దొంగ దొంగ అందరూ రాండి, మన ఇంట్లో దొంగలు పడ్డారు అని గట్టిగా అరిచి అందరినీ హాల్లోకి వచ్చేలా చేస్తాడు రుద్ర. రుద్ర వాయిస్కి నిద్రలో ఉన్న అందరూ కంగారుగా నిద్రలేచి హాల్లోకి వస్తూ లైట్స్ ఆన్ చేస్తూ రుద్ర చేతిలో ఉన్న మనిషిని చూసి షాక్ అవుతూ చూస్తూ ఉంటే ఆద్య ఆ ముసుగు వేసుకున్న కింద లైట్గా కనిపిస్తూ ఉన్న చీర అంచు గుర్తుపడుతూ అత్తనా అంటూ రుద్రకి మాత్రమే కనిపించేలాగా సైగ చేస్తుంది. అవును అని రుద్ర కన్ను కొట్టి నవ్వగానే ఆద్య రేణుకాని చూసి నవ్వుతూ, ఇవాళ నా చేతిలో చచ్చావత్తా అని మనసులో అనుకుంటూ, అయ్యో అందరూ అలా బొమ్మల్లా చూస్తున్నారేంటి, ఆ దొంగ చేతిలో కర్రో లేదంటే కత్తో ఉంటే అన్నయ్యకి ఎంత పెద్ద ప్రమాదం అయి ఉండేది, ఆ దొంగ అన్నయ్య మీద తిరగబడేలోగా అందరం ఆ దొంగని చావబాదాలి, కమాన్ అంటూ ఫాస్ట్గా గార్డెన్ వైపు పరుగులు పెట్టి కర్రలు చేత్తో పట్టుకుని వచ్చి అందరికీ పంచుతూ, కమాన్ గాయ్స్, మీ బలం మొత్తం ఆ దొంగ మీద చూపించండి, అన్నయ్య ఆ దొంగ కదులుతూ ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా పట్టుకో చెప్తా అంటూ అందరితో కలిసి రేణుకాను రౌండ్ ఆఫ్ చేసి చావు బాతుంది. పాపం రేణుక అరవాలి అనుకున్న రుద్ర గట్టిగా తన నోరు ముయ్యడం వల్ల అది చెయ్యలేక కుర్రో ముర్రో అంటూ లోపలే ఏడుస్తూ ఉంటుంది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.